మీరెప్పుడైనా మీ బీటెక్ ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా కూర్చొని ఒక రోజంతా స్పెండ్ చేసి కలిసి తింటూ, ఎంజాయ్ చేస్తూ, టైం తెలియకుండా ఎంజాయ్ చేసిన డేస్ ఉన్నాయా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి డేస్ అయితే మోస్ట్ మెమరీస్‌గా క్రియేట్ అయిపోయి ఉంటాయి. బికాజ్ ఫ్రెండ్స్‌తో డే అనేది కంపల్సరీగా మనకు రోజంతా తెలియకుండా ఫుల్లుగా ఎంజాయ్ అయిపోతదనమాట. చేసాం. కిడ్స్‌తో సహా ఎక్కడ పడితే అక్కడ అన్నీ పాడేసి మెస్ చేసి ఉన్నాయన్నమాట అన్నీ. సో, ఎండ్ ఆఫ్ ద డే అన్నీ సదిరేసుకొని ఎక్కడోళ్ళు అక్కడికైతే చేరిపోయామన్నమాట. ఈ కిడ్స్ చేసిన మెస్ అయితే మామూలుగా లేదు. వాళ్ళకంటే ఎక్కువ మేము కూడా చేసామన్నమాట. సో, అది ఈరోజు చూసేద్దాం. చలో! హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మా ఇంటికైతే చాలామంది ఫ్రెండ్స్ వచ్చారంట అనుకుంటున్నారు కదా. ఇది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీకెండ్గా యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి ఇన్వైట్ చేశామన్నమాట. వీళ్ళందరూ ఆల్మోస్ట్ బీటెక్ 12 ఇయర్స్ కంటే ఎక్కువ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అయిపోయాక కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా అలా కలుస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో ఈసారి అయితే మా ఇంటికి వచ్చేసారు వీళ్ళు. కిడ్స్ అయితే ఫ్రెండ్షిప్ డే ఏమో కానీ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాళ్ళకి ఛాన్స్ దొరికిందంటే అసలు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారనమాట. ఇష్టం వచ్చింది తిన్నారు. సో రాగానే వీళ్ళైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, గిఫ్ట్స్ అని ఫుల్ హడావిడి పడిపోయారనమాట కిడ్స్ అందరూ. సో ఇద్దరు ముగ్గురు కిడ్స్ కలిస్తే అంతే ఉంటారు కదా, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం అని, ఒకరికొకరికి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అని చాలా బాగా అనిపించింది నాకు. నార్మల్గా తన్విని అంత ఎక్కువ అన్ని చోట్లకి తీసుకెళ్ళనమాట, తక్కువ. సో వాళ్ళు రాగానే తన్వి కూడా ఫుల్ ఎక్సైట్ అయిందనమాట. సో తన్వికి కొంచెం అన్నీ పడవు, సో అన్ని చోట్లకి ఎక్కువ తీసుకెళ్ళను. సో వాళ్ళందరూ వచ్చేసరికి దాన్ని ఫేస్లో ఆనందమే ఆనందం అనమాట. ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళిపోయేటప్పుడు ప్రతిసారి ఏడుస్తుంది. సో అదనమాట. వాళ్ళు రాగానే గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు. వాళ్ళని వదిలేసి మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. యాక్చువల్గా ఫ్రెండ్స్ కలిస్తే మనకు ఆ రోజు తెలియకుండా అయిపోతుంది అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అదే. రావడం, లైట్గా స్నాక్స్ తినడం, సోది స్టార్ట్ చేశాక అది ఎండ్ అవుతుందా అండి? అవ్వదు. బికాస్ నెవర్ ఎండింగ్ 4 ఫ్యామిలీస్ కూర్చుంటే ఎక్కడవుతుందండి సోది. అలా కంటిన్యూ అవుతూనే ఉంది రోజంతా. మధ్యలో వీళ్ళు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ప్లస్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అబ్బో చెప్పుకుంటే వెళ్తే రోజే సరిపోతుంది. అంత మాట్లాడుకున్నారు వీళ్ళు. ఒకరినొకరు ఏడిపించుకోవడం. ఓ మై గాడ్! నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లా ఈ బిజియెస్ట్ లైఫ్లో ఒక్క డే స్పెండ్ చేస్తే తెలియకుండా అయిపోతుంది. దట్ ఒక మెమరీ లాగా అయితే ఉండిపోతుంది. అలా మేమైతే ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేసాం. ఒకవైపు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఒకవైపు నేను ఫొటోస్ తీయడానికి కష్టపడుతున్నాను. అండ్ ఇంకొక వైపు ఈ అబ్బాయిలు ఉన్నారే కొట్టుకుంటున్నారనమాట. వీళ్ళు ఎప్పుడు దొరుకుతుందా ఛాన్స్, ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఎప్పుడు కొట్టుకుందాం అనే ఉంటారు కదా. సో ఇలా ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా ఒక రోజు స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. బికాజ్ ప్రతి వీక్ మనకు అంత కుదరదు కాబట్టి, నెక్స్ట్ అందరికీ కిడ్స్ ఉన్నారు కాబట్టి ఆ కిడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్నీ మర్చిపోయి ఫుల్గా ఆడుకుంటారనమాట. నాకైతే బాగా అనిపిస్తుంది ఇట్లా కిడ్స్ అందరు కలిసి వాళ్ళు ఆడుకొని మనల్ని వదిలేస్తారు కదా, అదైతే హ్యాపీ పార్ట్ అనమాట. నెక్స్ట్ అందరూ వచ్చేటప్పుడు ఏవేవో స్నాక్స్ తెచ్చారు. ఆ స్నాక్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. ఎంజాయ్ చేసి కూర్చున్నాము. సోది స్టార్ట్ చేశారు. అబ్బా ఎంత సోది మాట్లాడుకుంటున్నా రోజంతా అయిపోతుంది. మీన్వెల్ టాయ్స్ అయితే ఫుల్ మెస్ చేశారు. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి, వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టి, ఓ మై గాడ్ బాగుంది కదా. ఎప్పుడో నేను నా బీటెక్ ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ క్రితం నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టాను. మళ్ళీ ఈ ఇయర్ కట్టాను అనమాట. సో చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్. అప్పుడేంటంటే చిన్నోళ్ళము బీటెక్లో, స్కూలింగ్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొన్ని తీసుకెళ్ళాలి అని. బట్ ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ అయితే మనకి నార్మల్గా ఉండదు. బట్ కిడ్స్తో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మేమైతే ఫ్రెండ్షిప్ డే అందరు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ ఇవేవో గింజలు తెచ్చారనమాట.
ఇటు ఆంధ్ర సైడ్ ఉంటాయి ఇవి, నాకు పేరైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అవన్నీ తెస్తే అవన్నీ మంచిగా తిన్నామన్నమాట. టేస్ట్ చేశాను ఫస్ట్ టైం, బాగున్నాయి పుల్ల పుల్లగా. సో ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఎంతసేపు మాట్లాడుకున్నా కబుర్లు అవుతాయా అండి? అవ్వవు. అమ్మాయిలందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం, అబ్బాయిలందరూ కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. గర్ల్స్ టాపిక్స్ అని గర్ల్స్ వెళ్ళిపోయి మాట్లాడుకున్నాం, బాయ్స్ అని చెప్పి బాయ్స్ సెపరేట్గా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఫుడ్ సెక్షన్, ఏం తిందారా బాబు అంటే ఒక్కళ్ళు కూడా ఇది అది అని చెప్పలే. ఏదైనా ఓకే, ఏదైనా ఓకే. మళ్ళీ ఆ డెసిషన్కి ఒక గంట వీళ్ళు థింక్ చేయడం. ఓ మై గాడ్, అస్సలు అయ్యే పని అయితే అనిపించలేదు నాకైతే. వెళ్ళి తీసుకురావడానికని వెళ్ళి ఆల్మోస్ట్ వీళ్ళు ప్రిపేర్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారో అంత టైం తీసుకున్నారనమాట. వాళ్ళు ఫుడ్ అని వెళ్ళారేమో కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. బట్టలతో స్టార్ట్ చేసాము. బట్టలు, నగలు, బ్లౌజులు, లెగ్గిన్లు, ప్యాంట్ షర్ట్లు, అబ్బో ఇవన్నీ ఎప్పుడు కొనుక్కున్నారు, ఎక్కడ కొనుక్కున్నారు, ఏం కొనుక్కున్నారు, గోల్డ్ ఏం కొనుక్కున్నారు, జ్యువెలరీ, మీ పిల్లలకి ఏం కొన్నారు, శ్రావణ శుక్రవారంకి ఏం కొన్నారు, వరలక్ష్మి వ్రతంకి ఏం జ్యువెలరీ కొనుక్కున్నారు. అబ్బో అమ్మాయిలేం కదా, ఆ మాత్రం అనిపించుకోవాలి కదా. మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఫుడ్ వచ్చే వరకు టైం అది కాబట్టి అలా ఎంజాయ్ చేసాం అనమాట. ఇలా కూర్చొని అందరం కలిసి కూర్చొని తింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము ఇంటికి వెళ్ళినప్పుడల్లా అలానే తింటామన్నమాట. సో భలే నచ్చుతుంది నాకు. సో ఇలా కూర్చొని వీళ్ళ బీటెక్ మెమరీస్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే, ఎందుకంటే నాకు వీళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళ బీటెక్ డిస్కషన్స్ నేనైతే విని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. బికాస్ వీళ్ళందరూ కలిసి చదువుకున్నారు. సో వాళ్ళ మెమరీస్, వాళ్ళ అప్పట్లో డిస్కషన్స్ విని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారనమాట మా హస్బెండ్ గురించి, బీటెక్లో ఇలా ఉండేవారు అని. అవన్నీ తెలుసుకోవడానికి చాలా బాగుంటాయి కదా. సో అందరు ఇలా కలిసి కూర్చొని తిని మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటే మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి తప్పకుండా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, బాగా అన్నీ మాట్లాడుకుంటూ తినుకుంటూ ఉన్నామన్నమాట. దట్ వాస్ వెరీ నైస్ డే వీ హ్యాడ్ అండ్ నైస్ టైం. ఈవెన్ మా పాప కూడా ఫుల్ ఖుషి అయిపోయిందనమాట. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే, ఎప్పుడు సింగిల్గా ఉంటాం కాబట్టి ఇంట్లో అలా
ఎవరన్నా ఒకళ్ళు ఇంటికి వస్తే తనకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఏడుస్తుంది. సో ఆల్మోస్ట్ నైట్ 11:30, 12 వరకు ఇదే జరుగుతుంది. మధ్యలో మళ్ళీ స్నాక్స్ అని, ఐస్ క్రీమ్ అని, అవన్నీ తింటూనే ఉన్నాము, మాట్లాడుకుంటూనే ఉన్నాము. నెవర్ ఎండింగ్ టేల్స్ అంటారు కదా, అలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ని కలిసి అలా టైం స్పెండ్ చేస్తే ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో. మనకున్న టెన్షన్స్, వర్క్, ఇంకా రిలేటెడ్ ఏమన్నా ఉంటే మనకి స్ట్రెస్ అలాంటివన్నీ తగ్గిపోతే ఆ ఉన్న కాసేపు మనం ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది నాకు. సో చూసేయండి మీరు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో స్లోగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నాకైతే అర్థమయ్యేది కాదు, నవ్వొచ్చేది వీళ్ళ మాటలు చూసి. బికాజ్ వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అలా మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట. తర్వాత నాకు అలవాటు అయిపోయింది వాళ్ళు మాట్లాడుకుంటూ. ఫుల్ ఫన్ అయితే నెక్స్ట్ వీళ్ళు ఒకరికొకళ్ళు జడేసుకోవడం, ఒకళ్ళు కమెంట్ చేసుకోవడం. ఇక్కడైతే కొన్ని చిన్న రీల్స్ అయితే తీసామన్నమాట కిడ్స్తో అండ్ వీళ్ళతో. రీల్స్ అంతా అయిపోయాక ఇక్కడ వీళ్ళైతే కాసేపు కార్డ్స్ ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళి ఐస్ క్రీమ్స్ తెచ్చామన్నమాట. సో టైం విత్ ఫ్రెండ్స్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా మెమరీస్గా ఉంటాయి. సో మేమైతే ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ మానిపించేద్దాం అనుకున్నాము, కానీ మా పాప మార్నింగే లేచి అమ్మ స్కూల్కి నేను వెళ్ళిపోతా అనిందనమాట. అంత క్యూట్గా తను వెళ్ళిపోతానంటే మనకేంటి ప్రాబ్లం. హ్యాపీగా లేట్ అయితే స్కూల్కి పంపించేసాము నెక్స్ట్ డే. బట్ ఆ రోజు మాత్రం మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అనుకోకుండా ఒకరోజు అంటే సడన్గా ప్లాన్ చేసుకొని అలా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు అనుకోలేదు, కాకపోతే సడన్గా అలా అయిపోయింది. అలా ఎంజాయ్ చేసాం. ఎండ్ ఆఫ్ ద డే చేసిన మెస్ అంతా క్లీన్ చేయడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నీ సదిరేసుకొని ఎక్కడోళ్ళు అక్కడికి ప్యాకప్ చెప్పేసి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఆల్మోస్ట్ 11:30 to 12 ఆ టైం వరకు ఉండి అందరూ అన్నిటికీ హెల్ప్ చేసి, సో ఆ టైంలో కిడ్స్ని కూడా ఆ టైం వరకు ఉంచి వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ టైంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇలాంటి టైమ్స్ అప్పుడప్పుడు మనం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో అలా కాసేపు ఒక రోజంతా స్పెండ్ చేయండి. దాట్ విల్ గివ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్. సో దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ అండ్ బాయ్. మాకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.